ఉస్మానియా వర్సిటీలో నిర్బంధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ పర్యటన పేరుతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాకు అనుమతి ఇవ్వడం లేదు. రేవంత్ పర్యటనకు పాసులు ఇచ్చి మరీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం నుంచి నడిచొచ్చి ఎలాగోలా ఠాగూర్ ఆడిటోరియం చేరుకున్నారు. వచ్చే సమయంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టగా మీడియా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెయిన్ ఆడిటోరియం చేరుకున్నప్పటికీ లోపలికి అనుమతించలేదు. దీంతో తమకు ఎందుకు పాసులు ఇచ్చారని రిపోర్టర్లు నిరసన వ్యక్తం చేస్తారు. లోపలికి అనుమతించడం లేదని వీసీ రిజిస్ట్రార్కు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు మాత్రం సీఎం భద్రతకు సంబంధించి ఆదేశాలున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు. అయితే సీఎం రేవంత్ వైఖరిపై మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. ఉస్మానియా వర్సిటీలో నిర్బంధం కొనసాగుతుంది. సీఎం రేవంత్ పర్యటన పేరుతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాకు అనుమతి ఇవ్వడం లేదు. రేవంత్ పర్యటనకు పాసులు ఇచ్చి మరీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం నుంచి నడిచొచ్చి ఎలాగోలా ఠాగూర్ ఆడిటోరియం చేరుకున్నారు. వచ్చే సమయంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టగా మీడియా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కుమార్ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓయూలో అడుగడుగున ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. వేలాది మంది విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత 20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇది నిన్నటి నుంచి కూడా అటు బీఆర్ఎస్పీ కావచ్చు, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర స్టూడెంట్ యూనియన్ లీడర్లు కావచ్చు, విద్యార్థులకు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉండగా అయితే మీడియా ప్రతినిధులు కవర్ చేసేందుకు రాగా వారికి పాసులు అయితే ఇచ్చారు. కానీ లోపలికి మాత్రము అనుమతించట్లేదు. ఒక మీడియా నుంచి ఒక్కొక్క ప్రతినిధికి మాత్రమే పాసులు ఇచ్చారు. అయితే కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ అడుగడుగున తనిఖీలు చేసి మరి మీడియా ప్రతినిధులు లోపలికి పంపించారు. కానీ ఠాగూర్ ఆడిటోరియం వద్ద వెళ్ళగానే అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి పంపించేందుకు మాత్రం పోలీసులు అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం చూసినట్టయితే మొత్తం వందలాది వేలాది మంది పోలీసులతో పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీడియా పాసులు ఇష్యూ చేసి కూడా లోపలికి అనుమతించిన వాయినంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి అక్కడి దాకా వెళ్ళినా కానీ ఎందుకు అనుమతించట్లేదంటూ కూడా మీడియా ప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమకు మాత్రము పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, సీఎం నుంచి ఆర్డర్స్ ఉన్నాయంటే కొంతమంది చెప్పడం ఆశ్చర్యం కనిపిస్తుంది. మరోవైపు అటు ఈసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, మీడియా సంబంధించి అటు ఎందుకు అనుమతించలేదని కూడా ఫోన్ లిఫ్ట్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మీడియా ప్రతినిధులు మాత్రం నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. గేట్ ముందంటే లోపలికి వెళ్లకుండా కొంతమంది పాసులు చించేసి మరి తమ నిరసన చెప్పి బయటకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఓయూలో ఈ రోజు మొత్తంగా ఆ యూనివర్సిటీలో వేలాది మంది పోలీసులు వచ్చి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఎక్కడికి వందలాది మంది పోలీసులు వచ్చి నిన్న అర్ధరాత్రి నుంచి విద్యార్థుల అరెస్ట్ కావచ్చు, ఇటు మీడియా ప్రతినిధులను ఆంక్షలు, ఇవన్నీ చూస్తే ఒక తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఆంక్షలు మీడియా ప్రతినిధులు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక్కడ ఏ జరిగినా కానీ సెన్సెస్ ఉంటుండే. ఉద్యమం కావచ్చు, విద్యార్థులు ఎన్నో పోరాటం కావచ్చు, అప్పుడు కూడా పోరాటం కావచ్చు, విద్యార్థుల ఉద్యమాలను మీడియా ప్రతినిధులు ఎలాంటి ఆంక్షలు లేకుండా కవర్ చేసిన రోజులు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజులు లేని ఆంక్షలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు గత 10 ఏళ్లలో కూడా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు మీడియాకు అటు ఒక ఛానల్ ఎలక్ట్రానిక్ మీడియా చూసినట్టయితే ఒక కెమెరామెన్ వస్తూ ఒక లైవ్ టెక్నీషియన్ ఉంటారు, వీరందరికీ అటు వెహికల్ పాస్ కూడా లభిస్తుంది. అయితే ఇప్పుడు కనీసం ఒక కెమెరా రిపోర్టర్ మాత్రమే మీడియా ప్రతినిధి అనుమతి ఇస్తున్న పరిస్థితి. ఒకటే పాస్ ఛానల్ నుంచి ఇష్యూ చేశారు, మీడియాకు ఒక పాస్ మాత్రమే ఇష్యూ చేశారు. అయితే ఒక్క లోపలికి వెళ్లేందుకు కూడా మెయిన్ గేట్ వద్దనే ఆంక్షలు విధించడంపై మీడియా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మాకు పాసులు ఎందుకు ఇచ్చారు, అడుగడుగున తనిఖీలు ఎందుకు చేశారు, అదే ముందే మాకు అలో లేదని చెప్తే మేము వచ్చే వారం కాదు కదా అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగడుగున ఆంక్షలు కొనసాగుతున్నాయి, పోలీసుల నిర్బంధం కూడా కొనసాగుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఉస్మానియా వర్సిటీలో నిర్బంధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ పర్యటన పేరుతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాకు అనుమతి ఇవ్వడం లేదు. రేవంత్ పర్యటనకు పాసులు ఇచ్చి మరీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం నుంచి నడిచొచ్చి ఎలాగోలా టాగూర్ ఆడిటోరియం చేరుకున్నారు. వచ్చే సమయంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టగా మీడియా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెయిన్ ఆడిటోరియం చేరుకున్నప్పటికీ లోపలికి అనుమతించలేదు. దీంతో తమకు ఎందుకు పాసులు ఇచ్చారని రిపోర్టర్లు నిరసన వ్యక్తం చేశారు. లోపలికి అనుమతించడం లేదని వీసీ రిజిస్ట్రార్కు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు మాత్రం సీఎం భద్రతకు సంబంధించి ఆదేశాలున్నాయని చెప్పి తప్పించుకున్నారు. ఇక రేవంత్ వైఖరిపై మీడియా ప్రతినిధులు మండిపడ్డారు.